వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆప్షన్స్ బయింగ్ కోసం ఒక స్ట్రాటజీ ఆటోమేషన్లో ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూద్దాము. సో ఈ స్ట్రాటజీ కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ పైన మీరు ఆమీ బ్రోకర్ చార్ట్లో చూస్తున్నారు. ఇది కంప్లీట్గా ఆటోమేషన్. సో ఈ స్ట్రాటజీ మెయిన్గా ఆప్షన్స్ బయింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకు ఆప్షన్స్ బయింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నానంటే, ఈ స్ట్రాటజీలో వెరీ సింపుల్ స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ అన్లిమిటెడ్ ఉంటుంది, స్టాప్ లాస్ మాత్రం వెరీ సింపుల్గా ఉంటుంది. ఈరోజు మనకు ట్రేడింగ్ కనుక గమనిస్తే ఆగస్ట్ 20th, సో ఈరోజు ఒక ట్రేడ్ మనకు ఎంటర్ అయింది. సో దీని స్టాప్ లాస్ ఎప్పుడు కూడా ఈ ప్రీవియస్ క్యాండిల్ లో ఇస్ ద స్టాప్ లాస్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ లో టచ్ చేస్తుందో ద పొజిషన్ విల్ బి ఎగ్జిట్. సో సింపుల్గా ఉంటుంది. సో ఆప్షన్స్ బయింగ్లో లాస్ కూడా మనకు కొంత తక్కువగా పోవడానికి ఉంటుంది. సో మార్కెట్లో అప్ ట్రెండ్ ఉన్నప్పుడు చాలా వరకు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈరోజు కనుక మనం ఆప్షన్ సెల్లింగ్ చేసి ఉంటే ఈరోజు ప్రీమియం ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్స్ టు మ్యాక్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 150 పాయింట్స్. కానీ అదే ఆప్షన్స్ బయింగ్లో కనుక మనకు వితౌట్ స్టాప్ లాస్లో ఈ ట్రేడ్ 50,500లో బై కాల్ జనరేట్ చేస్తే మ్యాక్సిమం 51,000 వరకు వెళ్ళింది. అంటే 500 పాయింట్స్ మనము ఈ ట్రేడ్లో తీసుకోగలుగుతాం. సో కంపేర్ టు ఆప్షన్ సెల్లింగ్ కన్నా కంపేర్ టు ఆప్షన్స్ బయింగ్ ఈజ్ గుడ్. ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఆప్షన్స్ బయింగ్ ఆల్వేస్ రిస్కీ ఉంటుంది, బట్ ప్రాఫిట్ రేషియోలో చూసుకున్నప్పుడు మాత్రం మనకి ప్రాఫిట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో స్టాప్ లాస్ చిన్నగా ఉండడం వల్ల మనకు బెటర్ ట్రేడ్స్ రావడానికి ఉంటుంది. సో ప్రీవియస్ డే కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఒక ట్రేడ్ వచ్చేసింది. ఆ ట్రేడ్ ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోయింది. బట్ ఆ నెక్స్ట్ క్యాండిల్ మాత్రం మనకు హ్యాపీగా వర్కౌట్ అయింది. సో ఆప్షన్స్ బయింగ్లో ఉన్న రిస్కీ పాయింట్ ఏంటంటే మనకి మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నప్పుడు ప్రీమియం కరిగిపోతుంటుంది. సో ఈ టైంలో మనం ఏమనుకుంటాం, ఆప్షన్ సెల్లింగ్ అయితే గుడ్ అని అనుకుంటాం. కానీ మినిమం ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకోగలిగితే ఆప్షన్ బయింగ్ ఈజ్ ద గుడ్. ప్రీవియస్ డే చూద్దాం. సో ప్రీవియస్ డేలో కూడా మనకి ఇక్కడ ఒక మంచి ట్రేడ్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 50,186 నుంచి 49,800, ఆల్మోస్ట్ ఆల్ 300 పాయింట్స్ రేంజ్లో మనకు వర్కౌట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రేడ్ బయింగ్ తీసుకుంది. ఈ బయింగ్ ట్రేడింగ్ కూడా మంచి రిటర్న్ వచ్చింది. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఇస్ అ డే. ఎప్పుడు 14th ఆగస్ట్. సో 14th ఆగస్ట్ కంప్లీట్గా సైడ్ వేస్ ఉన్న డే. సో 14th ఆగస్ట్లో మనకి 1, 2, 3 ట్రేడ్స్ వర్కౌట్ అయ్యాయి. 3 ట్రేడ్స్తో మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ ఉంది. సో ఇందులో ఆప్షన్స్ బయింగ్ అయినా ఆప్షన్ సెల్లింగ్ అయినా వి విల్ లూజ్ ద మనీ. ఎందుకంటే ఆ రోజు 250 పాయింట్స్ కన్నా ఎక్కువ మనకు మూమెంటం అనేది రాలేదు. సో దానికన్నా ముందు డే సో బిగ్ ఫాల్ ఒకటి ట్రేడ్ ఐడెంటిఫై అయింది. ఆల్మోస్ట్ ఆల్ 50,400లో మనకు సెల్ ఇచ్చేస్తే అరౌండ్ 49,790, అంటే ఆల్మోస్ట్ ఆల్ 700 పాయింట్స్ మనకు ప్రాఫిట్ ఇచ్చింది. సో ఆప్షన్స్ సెల్లింగ్ కన్నా ఈ టైంలో మనం గమనించినట్లయితే ఆప్షన్స్ బయింగే గుడ్ రిజల్ట్ ఇస్తుంది. సో ఇక్కడ ట్రేడ్లో కూడా ఒక చిన్న ఎస్ఎల్ హిట్ అయినా కానీ ఒక బిగ్ ట్రేడ్ ఇక్కడ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 50,400లో చూసుకుంటే 50,800, అంటే 400 పాయింట్స్ మనం ఇక్కడ గెయిన్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు మాత్రము ఆప్షన్స్ బయింగ్లో గుడ్ రిజల్ట్ వస్తుంది. మార్కెట్ సైడ్ వేస్ ఆర్ స్వింగ్లో ఉన్నప్పుడు మనకి తక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎవరైతే టేకింగ్ గుడ్ ప్రాఫిట్స్ అనుకుంటారో, అంటే రిస్క్ తీసుకొని మంచి ఆప్షన్స్లో మనకు ఉన్న అమౌంట్లో వర్కౌట్ కావాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రతి ఈచ్ అండ్ స్ట్రాటజీ ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకుని ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎల్ ఎక్కువ హిట్ అయ్యాయి ఈ డ్రేలో. సో ఇలాంటి సందర్భంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, మార్కెట్ ఇలా ఉన్నప్పుడు మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేస్ అనేది మనకు మార్కెట్ అయిపోయినాకనే తెలుస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ బయింగ్లో కొంచెం వరకు లాస్ వస్తుంది. ఈవెన్ ఆప్షన్స్ సెల్లింగ్ చేసినా కానీ మనకు లాస్ ఎక్కువనే వస్తుంది. సో ఇట్లాంటి ట్రేడ్స్ను అవాయిడ్ చేసుకోలేము. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది, ఎప్పుడు డౌన్ ట్రెండ్ అవుతుందో తెలియదు. కాబట్టి సో మనం ఆప్షన్స్ బై అయితే బైలోనే వెళ్ళిపోవాలి, ఆప్షన్స్ సెల్లింగ్ అయితే మనం సెల్లోనే వెళ్ళిపోవాలి. సో ఇందులో కూడా కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి మనకి.
త్రూ మన ఆల్గో వాడడం వల్ల ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సో ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ కాలేదు కాబట్టి ఇట్లాంటి ట్రేడ్స్ని మనం అవాయిడ్ చేసుకునే ఆప్షన్ మన ఆల్గోలో అవైలబుల్గా ఉంది. సో ఈ ట్రేడ్ మనం మిస్ కావచ్చు. సో ఈ ట్రేడ్ మనకు రాదు. దీన్ని హై బ్రేక్ కాలేదు కాబట్టి ఈ ట్రేడ్ కూడా మనకు రాదు. సో ఈ ట్రేడ్ ఇక్కడ వర్కౌట్ అయింది. సో డౌన్ఫాల్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 200 పాయింట్స్ వచ్చినాయి. సో ఇది ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ట్రేడ్ కూడా మనకు రాదు. సో ఇక్కడ కొన్ని ట్రేడ్స్ అవాయిడ్ చేయగలిగాం. సో మన ఆల్గోలో కొన్ని ట్రేడ్స్ అవాయిడ్ చేసే ఆప్షన్స్ దొరికింది. సో ఇక్కడ ఈ రోజులోనే గమనిస్తే మనకు ఆల్మోస్ట్ 2, 3, 4 ట్రేడ్స్. సో 4 ట్రేడ్స్ మనం కాపాడుకోగలిగాం కాబట్టి మన ఆల్గో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలుగుతుంది. సో స్ట్రాటజీ కొంతవరకు మనల్ని ఇబ్బంది పెట్టినా కానీ దిస్ ఆల్గో విల్ బి గివ్ ఏ గుడ్ రిటర్న్స్. సో ఇది సింపుల్గా స్ట్రాటజీ అండి, ఆప్షన్స్ బయింగ్ కోసం, వేరేజ్ సెల్లింగ్ కోసం కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ స్ట్రాటజీ గురించి ఏమైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం యూ కెన్ రీచ్ అస్. సో మేము ఈ స్ట్రాటజీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి.